కడప నగరంలోని 28వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 1వ తేదీకి ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకంలో డివిజన్ ఇన్ఛార్జ్ గాజులపల్లి రాఘవేంద్ర ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య, వికలాంగ, వితంతు మరియు ఇతర పింఛన్లను పంపిణీ చేశారు. ఓకే తీసుకుంటా వీడియో తీసుకొని ముందు ఇచ్చేది ఇప్పుడు ఈరోజు రేపు ఆదివారం వచ్చిన తర్వాత శనివారం మేము పంపిస్తున్నాము. ఈమెకు 3 సంవత్సరాల నుంచి పింఛని రాకుండా అనేది భర్త చనిపోయి 3 ఏళ్ళు ఇస్తాను. ఈమెకు అప్పటి నుంచి పింఛని రాకుండా ఉన్నది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. ఆ విషయం మాకు మా వరకు తెలిపించి వచ్చి వెంటనే మేము యాక్షన్ తీసుకొని వీళ్ళకు పింఛని శాంక్షన్ చేసి కొత్త పింఛన్ ఇస్తున్నాము. మంచి ప్రభుత్వం అనేసి ఈమె చెప్తున్నది. గత ప్రభుత్వము చాలా మోసం చేసింది. మాకు ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము. ఈరోజు రేపు ఆదివారం కనుక ఈ పంచుకుంటాము. మా మేడం గారు పంచుకున్నాము. కనుక మా ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అంటే మా మహిళలు చూస్తున్నారు. నేను 28వ డివిజన్ 168 బూత్ ఇన్ఛార్జిని. ఆదివారం రేపనగా ఈరోజు ఒకరోజు ముందే పింఛన్ల కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ ఎమ్మెల్యే మేడము, పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్న, అదేవిధంగా 28వ డివిజన్ ఇన్ఛార్జ్ గాజులపల్లి రాఘవేంద్ర అన్న ఆధ్వర్యంలో పింఛన్ల కార్యక్రమం జరుగుతున్నది.